హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటూ మీకు ఈరోజు ఈరోజు అంటే టిప్ అయితే ఆల్మోస్ట్ అలా అందరికీ తెలిసి ఉంటుంది. కాకపోతే దానిలో రైస్ ఫ్లోరు, శనగపిండి, అలోవెరా జెల్లు, పెరుగు ఏదేదో కలపమని బ్యూటీషియన్లు అందరూ ఏదో చెప్పున్నారు. నాకు 2019లో మంగు మచ్చలు ఏర్పడ్డాయండి. అంటే మెనోపాజ్ అయిపోయిన తర్వాత మెనోపాజ్ దశలో అదేమంటారు తెలుగులో చెప్పాలంటే రాదు, ఇంగ్లీష్లో చెప్తే అందరికీ అర్థం అవ్వదు. అందరికంటే అంటే చదువుకున్న వాళ్ళు కూడా చూస్తారు కదండి, మళ్ళీ అపార్థం చేసుకోబాకండి. వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. అది ఆ దశలో 45, 49, 40, 50 ఆ టైంలో మెనోపాజ్ అంటారు కదండి. అది వచ్చిన తర్వాత నాకు 19 మంగు మచ్చలు బాగా అండి. ఫేసు ఎలాగంటే అలాగైపోయింది. ఓల్డ్ వీడియోలు చూడండి. ఓల్డ్ వీడియోలు అంటే 1 ఇయర్ నుంచే నేను యూట్యూబ్ చేస్తుంది. అప్పటికి కూడా అది కంప్లీట్గా పోలేదు. అప్పుడప్పుడు ఓన్లీ టమాటేనండి, ఇంకేమీ రుద్దేదాన్ని కాదు. ఇంకేం అసలు అవన్నీ వేయాలంటే కూడా టైం సరిపోదు. మా మనవరాల దగ్గర ఉంటాను కదండి, అందుకని టైం సరిపోయేది కాదు. అవన్నీ వేసుకొని రుద్దుకొని చేసుకొని అంతా బౌళ్ళన్నీ రెడీ చేసుకొని పౌడర్లు సిద్ధం చేసుకొని అలోవెరా జెల్లులు అన్నీ చేసుకోవాలంటే చాలా చిరాకు అనిపించేది. అందుకనేసి నేను ఏమి అలవాటు చేసుకున్నానంటే టమాటా, కాఫీ పొడి, బ్రూ ప్యాకెట్ 2 రూపాయలది తెచ్చుకున్నామా, ఒక హాఫ్ టమాటా అడ్డంగా కోసామా, దానిలో హాఫ్ బ్రూ ప్యాకెట్ వేసామా, ఫేసుకు రుద్దామా, అంతే. రుద్దేసిన తర్వాత ఒక 20 మినిట్స్ ఉంచామా, కడిగేసాము. ఇది 2019లో వచ్చిందండి నాకు. 2019లో వచ్చిన తర్వాత మా తల్లిగారింటికి బాగా నష్టం జరిగిందండి. మా అమ్మ చనిపోయింది. మా తమ్ముడికి చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. అది దగ్గరగా క్లోజప్లో చూస్తారు కదా నా ఫేసు, అప్పుడు అనేవాళ్ళు అన్నమాట. అంటే పెద్దవాళ్ళు కానీ ఇరుగు పొరుగు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు, ఇట్లా మాట్లాడేవాళ్ళు, బాగా ఫేస్ చూసి మాట్లాడేవాళ్ళు. వాళ్ళు ఏ ముఖం అంతా ఏంటి మంగు, అందుకనే మీ అమ్మగారి ఇల్లు, మీ అమ్మ చనిపోయింది, మీ తమ్ముడికి చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది అనేవాడు. మరి అది నమ్మచ్చో నమ్మకూడదో మూఢనమ్మకమో నాకైతే తెలీదు. జరిగిందైతే తల్లిగారింటికి అరిష్టం అయితే జరిగిందండి. మరి పెళ్ళైన ఆడపిల్లకి అమ్మగారింటితో సంబంధాలు ఉండవు, అమ్మగారికి ఏం సంబంధాలు ఉండవు, తెగిపోతాయి, అది ఇది అంటారు కదా. మరి ఇది ఎలా నమ్మాలండి? అమ్మగారింటికి అరిష్టం జరిగింది, ఇలా మంగు వచ్చింది. మంగు అంటారంటండి దాన్ని. పాత ఓల్డ్ వీడియోల్లో సంవత్సరానికి ముందు కూడా నల్లగా ఉందండి ఫేసు. మరి ఈ దీని చుట్టూ, ఈ మూతి చుట్టూ అయితే, ఈ నోటి చుట్టూ అంత నల్లగా, పాత వీడియోలు చూడండి ఎంత బ్లాక్గా ఉన్నాయో. ఇప్పుడు కొంచెం ఫిల్టర్ కూడా పెట్టిన చేత కదండి అప్పుడు. ఇప్పుడైతే కొద్దిగా నేర్చుకున్నానండి, కొరవ ఆ ఫిల్టర్ పెట్టడం అది నేర్చుకున్నాను. కొంచెం వీడియోలో కొరవ నా ఫేస్ ఇంకా క్లియర్ కాకపోయినా కొద్దిగా మెరుగ్గా కనబడుతున్నాయి. ఇలా రాసేసుకొని ఒక్కొక్క రోజు కప్పులో వేసుకునేదాన్ని అండి. కప్పులో వేసుకొని ఇలా పిండుకొని రసము ఇలా పూసుకునేదాన్ని. అలా కాకుండా ఇప్పుడు డైరెక్ట్ ఈ ముక్కలో వేసుకొని ఇలా అప్లై చేసేసుకుంటున్నాను. అప్లై చేసుకున్న తర్వాత క్లియర్ అవుతుందండి. కాస్త ఇదంతా బాగా తగ్గింది. ఇక్కడైతే చాలా బాగా ఎక్కువ ఉండిందండి, బ్లాక్ తగ్గింది. ఈ కాఫీ పొడి టమాటా కాబట్టి ఈ కళ్ళ చుట్టూ కూడా స్పెట్స్ ఎప్పుడు పెట్టుకుంటాను కదండి నేను, అందుకని ఇది కూడా ఇలాగ అయిపోయింది. ఇలా కంటి చుట్టూ కూడా రాసేస్తాను. కాఫీ పొడే కాబట్టి ఏం చెడ్డ కాదు కదా, టమాటా కాబట్టి ఇలా రాసేసుకుంటాను. ఒక 20 మినిట్స్ ఇలా మసాజ్ చేసేసుకొని
చెవులకు కూడా బంగారానికి కూడా తగలొచ్చండి బాగానే. కొత్త వాటిలా మెరుస్తుంది కాఫీ పొడి తగిలితే బంగారం కూడా. అందుకని చైన్ కానీ నల్లపూసలు కానీ ఏమి తీనండి, అలాగే రుద్దేసుకుంటాను. కాకపోతే కొంచెం స్టోన్స్ ఉంటే ఇలాగా స్టోన్స్ ఉంటాయి కదండి, వాటికి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటాను. ఈ నెక్కకి అంతా కూడా రుద్దేసుకుంటాను. ఇలాగ రుద్దేసుకొని చాలా వరకు నయమండి బాబు. అస్సలు ఫేస్ ఎంత పాడైందంటే అంత పాడయి ఫేస్ అంతా అంటుకునేసిందండి మంగట. ఇక్కడ కూడా పాకేసింది, ఇక్కడ కూడా పాకేసింది మంగట. కాకపోతే ఇక్కడ హోమియో డాక్టర్ ఒక ఆయన ఏం చెప్పారంటే, ఈ జుట్లకి నెత్తులకి రంగేస్తారు కదమ్మా, అందుకే ఫేసులు అలాగ అయిపోతున్నాయి కొంతమందికి. కానీ ఆ టైంలో వేసేదాన్ని కాదండి, మంగు వచ్చిన టైంలో వేసేదాన్ని కాదు కలరు. అప్పుడు బాగుండేది నా జుట్టు, రంగు వేసేదాన్ని. ఇప్పుడు కంప్లీట్గా నన్ను డాక్టర్ అయితే ఒమిట్ చేసేయమన్నాడు. కలర్ వేయద్దు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు, కలర్ వేసుకోవద్దని అన్నారు. ఇట్లా కొంచెం చెవులకు కూడా ఇలా టమాటా పులుపు తగిలిస్తానండి. నేను చెప్పాను కదా గోల్డ్ కూడా మెరుస్తుందని, అందుకని. ఇవి స్టోన్స్ కాదండి, ఏమంటారు క్రిస్టల్స్ ఇవి, అందుకని అవి కూడా మెరుస్తాయండి. క్రిస్టల్స్ టమాటా వేస్తే బాగానే మెరుస్తుంటాయి. అందుకని ఈ పూసలు గీసలు అంతా రుద్దేస్తానండి, చైన్లకి పూసలకి అన్నింటికి రుద్దేసుకుంటాను. ఈ శారీ కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది రుద్దుకోవాలంటే. నైటీ అయితే ఫ్రీగా ఉంటుంది. ఆ నైటీల్లో మరి వీడియో తీయాలంటే బాగాలేదండి. నోటికి కూడా పెదాలకు కూడా రాసేసుకుంటాను. అంటే టమాటా కాఫీ పొడి కాబట్టి కెమికల్స్ ఏం లేవు కాబట్టి జాగ్రత్తలు ఏం తీసుకొని ఓన్లీ కంట్లోకి పోకుండా అయితే చూసుకుంటే చాలు. ఇలా మసాజ్ చేసేసుకొని ఈ నెక్క గిక్క అంతా అయిపోయిన తర్వాత నైటీ అయితే బాగా ఇదంతా బాగా రుద్దుకుంటానండి. నెక్ బ్లౌజ్ నెక్ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు బాగా అప్లై చేసుకుంటాను. అందుకనేసి ఇది కొంచెం డ్రెస్ కదండి, చీర కదా, కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈ మిగిలిన తొక్కు ఉంటుంది కదండి, ఈ మిగిలిన తొక్క కాఫీ పొడి వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ రాసేసుకోవచ్చు మోచేతికి. దీనిలో కొంచెం రసం తక్కువగా ఉందండి, అంటే రసం అంటే అది జ్యూస్ తక్కువ. అమ్మ నా సెల్ అండి బాబు పడిపోతుంది. నా సెల్ కొంచెం గాలి ఎక్కువ ఉందండి, 5th ఫ్లోర్ కదా, ఇలాగండి అందులో కదిలింది. ఇలా రాసేసుకోవచ్చు. జాబ్ చేసేవాళ్ళు అన్నీ అలోవెరా జల్లులు, శనగపిండిలు అవి ఇవి అని కలుపుకొని వాళ్ళకి టైం ఉండదు. ఇది సరిపోలేదండి, జ్యూస్ లేదు ఇందులో, తక్కువ ఉంది. అందుకనేసి ఇంకొక హాఫ్లో కూడా కొంచెం కాఫీ పొడి వేసాను. దీనిలో జ్యూస్ అయితే ఉంది. ఇలాగండి జాబ్ చేసే వాళ్ళకి ఇంకా పాపం టేబుల్ మీద పెట్టుకొని ఉంటారు కదండి చేతులు, అలా నల్లబడిపోయి ఉంటుంది. గట్టిగా ఉందండి ఈరోజు టమాటా, జ్యూస్ తక్కువ ఉంది. అందుకనేసి వస్తుంది. ఇదిగో చూడండి, ఇలా వేస్ట్ చేయకుండా ఇలా చేసుకుంటే అంతే అండి. గుజ్జు బాగా ఇలా రుద్దేసుకొని ఒక 20 మినిట్స్ అండి. ఈ గీజులు బంగారపు గాజులు ఉన్నా కూడా ఇప్పుడు లేవండి, ఉట్టి మట్టి గాజులు వేసుకున్నాను. బంగారపు గాజులు ఉన్నా కూడా వాటికి ఇలా టమాటా కదండి, ఆ పులుసు వల్ల ఏదన్నా మురికి ఉంటే ఈ గాజులకు కూడా పోతుందండి మురికి. ఈ గాజులు కూడా శుభ్రంగా నీట్గా పోతుంది. ఈ గాజులకి మురికి బాగా కొత్త వాటిలా మెరుస్తాయి. అంత పవర్ ఉంది కాఫీ పొడికి, టమాటాకి. ఇది రాస్తున్న తర్వాత కొంచెం పర్వాలేదండి, బాగుంది ఫేసు. మళ్ళీ పడిందండి సెల్, 2 సార్లు పడిందండి. మళ్ళీ ఎడిట్ చేయాలంటే తలకాయ నొప్పి. ఇప్పుడు గాలి ఎక్కువగా ఉందండి, గాలి, అందుకనేసి ఇలా రుద్దేసుకొని గాలికి కూడా ఫేసు ఆరిపోతుందండి. ఆరిపోకుండా
ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ బాయ్.